విజయవాడ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు కేసుల సంఖ్య 380కి చేరాయి. రాజరాజేశ్వరిపేటలో మెడికల్ క్యాంపు కొనసాగుతుంది. ఆసుపత్రుల్లో 120 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. చికిత్స తర్వాత ఇంటికి వెళ్లినా మళ్లీ డయేరియాతో తిరిగి ఆసుపత్రికి వస్తున్నారు బాధితులు. రాజరాజేశ్వరిపేటలో మంచినీరు, శానిటైజేషన్ కిట్ల పంపిణీ చేస్తున్నారు. అయితే నీటి పరీక్షల రిపోర్టులు ఇంకా రాకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఇదే విషయంపై వైసీపీ నేతలు గవర్నర్ను కలిసే అవకాశం ఉంది. రైట్, విజయవాడ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు ఇదే అంశానికి సంబంధించి వైసీపీ నేతలు కూడా గవర్నర్ను కలవబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము లైవ్ లో అందిస్తారు. రాము, శ్రావణి, ఖచ్చితంగా అయితే కేసుల సంఖ్య 380 మార్క్స్ చేరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతా కూడా కేసులు పెరుగుతున్నా ఇంకా రిపోర్టులు రాకపోవడం కూడా ఆందోళన చెందేటటువంటి పరిస్థితిగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడైతే మాత్రం మెడికల్ క్యాంప్ కొనసాగుతుంది. మెడికల్ క్యాంప్లో మందులు ఈ రోజు వరకు కూడా మెడిసిన్స్ అలాగే మిగతా అవసరాలు కూడా అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతి మెడిసిన్ కూడా అందుబాటులో ఉంచారు. అలాగే ఇటువైపు చూస్తే కనుక బ్లడ్ టెస్టులు ఇప్పటిదాకా అయితే ఏదైతే బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏదైతే క్లెయిమ్ జరిగిందో ఆ బ్లడ్ శాంపిల్స్ కి సంబంధించినటువంటి టెస్టులు చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాటును కూడా ఇక్కడే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. బ్లడ్ శాంపిల్స్ ఇక్కడ తీసుకుని టెస్టింగ్ కి కూడా తీసుకువెళ్లేటందుకు అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ఇంకా వస్తున్నటువంటి అంటే రోగుల సంఖ్య అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ఇక్కడ ఇంకా వస్తున్నారు, వచ్చి వెళ్తున్నారు, వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ అడ్మిట్ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక ఆవిడన్నారు, ఆడుతాం అమ్మ ఏ కారణంగా వచ్చి జాయిన్? మోషన్స్ అండి, మోషన్స్, వామిటింగ్, మోషన్స్. ఎలా ఉంది ఇప్పుడు? ఎలా ఉంది? బాగానే ఉంది. ఎప్పుడు వచ్చి అడ్మిట్ అయ్యారు? రాత్రి అడ్మిట్ అయ్యారు. ఎందుకని ఇట్లాంటి పరిస్థితి? ఏమో తెలియదు. సో అయితే ఇక్కడ ఒక పెద్ద ఆవిడ కూడా వచ్చి అడ్మిట్ అయ్యి ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ కంటిన్యూగా వెళ్ళిన వాళ్ళు ఎవరైతే కూడా ఇక్కడ నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్తున్నారో వాళ్ళే తిరిగి వచ్చి అడ్మిట్ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా మెడికల్ క్యాంపులో అయితే మాత్రం వైద్యం అయితే కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ డాక్టర్ ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలా కేసెస్ పరిస్థితి ఎలా ఉంది? వెళ్ళిన వాళ్ళే తిరిగి అడ్మిట్ అవడానికి కారణాలు? వెళ్ళిన వాళ్ళు తిరిగి రావడానికి ఏంటంటే వాళ్ళు తీసుకునే ఆహారం మనకి ప్రాబ్లం అవుతుంది. నిన్న అందరూ చికెన్ తినడం వల్ల మళ్ళీ రీఅడ్మిషన్ అవుతున్నారు. రీఅడ్మిషన్ అవుతారు. కొత్త కేసులు అయితే లేవు, కానీ ఉన్న వాళ్ళే ఫుడ్ సరిగ్గా మనం చెప్పిన డైట్ ఫాలో అవ్వక మళ్ళీ తిరిగి వస్తున్నారు. చెప్పిన డైట్ ఫాలో అవ్వక తిరిగి వస్తున్నారు అని చెప్పేసి కూడా డాక్టర్లు అయితే చెప్తున్నారు. ఏదైనా మొత్తానికి మెడికల్ క్యాంపులో అయితే మాత్రం కేసులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే దీనికి సంబంధించి ఇంకా రిపోర్టులు రాకపోవడంతో రిపోర్టులకు సంబంధించి కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కారణాలు తెలియకుండా ఎంతకాలం ఈ రకంగా ట్రీట్మెంట్ చేస్తూ వచ్చిన వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేస్తూ డయేరియా అనే ఆలోచనలోనే ఉంటారు. అసలు ఇది యాక్చువల్గా ఎందుకు వచ్చింది, దేని గురించి వచ్చింది అనేటటువంటి ఆందోళన అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రిపోర్ట్లు సాధ్యమైనంత త్వరగా రప్పించాలని కూడా స్థానిక ప్రజలు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. శ్రావణి, రాము, ఈ రిపోర్ట్స్ రావడానికి ఎందుకు ఆలస్యం అవుతుంది? అధికారులు ఏం చెబుతున్నారు? ఎప్పటిలోపు వస్తాయి ఈ రిపోర్ట్స్?
అధికారులు అయితే మాత్రం పంపించాము, రిపోర్ట్స్ వస్తాయి, రిపోర్ట్స్ తెప్పించాలి అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ప్రాథమిక రిపోర్ట్ వచ్చిందని చెప్తున్నారు. ప్రాథమికంగా వచ్చినటువంటి రిపోర్ట్ అయితే కొంతవరకు నార్మల్గా ఉందని చెప్పేసి చెప్పడం. అంటే ప్రాథమిక రిపోర్ట్ అంటే సహజంగా ఒక ఆల్కలైన్ టెస్ట్ ఒకటి చేసి వాటర్ని చూస్తారు, అంతవరకు చేసి వదిలేసేటటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే బ్యాక్లెస్ టెస్ట్ అంటారో ఆ టెస్ట్ను ల్యాబ్లో చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. దానికి సహజంగా 48 గంటల నుంచి 72 గంటల వరకు సమయం పట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ రోజుకు 6వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో అంటే దాదాపు 100 గంటలు కూడా దాటిపోయి 120 గంటల వరకు వచ్చేసినటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా అటువంటి రిపోర్ట్ ఏది రాకపోవడం కూడా కొంత ఆందోళనకరమైన పరిస్థితి కానీ కనిపిస్తుంది. అది వాటర్లోనేనా, లేకపోతే చాలా మంది క్లెయిమ్ చేస్తున్నట్టుగా వాళ్ళు తిన్న ఆహారంలో ఉందా, లేకపోతే ఇక్కడ ఉండేటటువంటి పారిశుధ్య లోపాలు ఉన్నాయా, ఎక్కడ ఎటువంటి అంటే నిన్న చూస్తే కూడా పారిశుధ్యానికి సంబంధించినంత వరకు భారీ లోపాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం కాలువలంతా కూడా ఎక్కడ కూడా శుభ్రం చేయకపోవడం, మొత్తం అంతా కూడా అన్ని ప్రాంతాలు కూడా చాలా దారుణమైన పరిస్థితుల్లో కనిపించడం, అటువంటివన్నీ కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ పారిశుధ్యాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు, పారిశుధ్యం అటకెక్కింది అన్న విధంగా కూడా ఇక్కడ స్థానిక పరిస్థితులు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ రకమైనటువంటి నేపథ్యంలో కారణం ఏది అనే విషయంలో మాత్రం కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది ఎందువల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అనే దాని మీద మాత్రం అధికారులు సాధ్యమైనంత త్వరగా ఒక నిర్ణయానికి రాకపోతే మాత్రం మరింత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటటువంటి పరిస్థితి ఉందని అయితే మాత్రం స్థానిక ప్రజలు ఆందోళన. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.